ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న రెండు మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే ఛార్జింగ్ టైం అలానే రేంజ్. మన భారతదేశ సంతతికి చెందిన హిమాంశు బి పాటిల్ గారు ఈ రెండు సమస్యలకి పరిష్కారం కోసం హైడ్రోజన్ ఇంజిన్ అయితే తీసుకురాబోతున్నారు. మరి ఈ హైడ్రోజన్ ఇంజిన్ వల్ల ఎటువంటి ఉపయోగాలు, ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మీద ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. భారతదేశ సంతతికి చెందిన హిమాంశు బి పాటిల్ గారు ట్రైటన్ ఈవీ అనే ఒక కంపెనీని కూడా స్థాపించడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈ కంపెనీ నుండి రీసెంట్ గా వీళ్ళు ఒక కొత్త ఇంజిన్ అయితే ఆవిష్కరించడం జరిగింది. ఆ ఇంజిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది హైడ్రోజన్ తో పనిచేసే ఇంజిన్ అనమాట. సాధారణ మనకి ఐసీ ఇంజిన్స్ లో అంటే పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ లో మనకి అవుట్పుట్ చూసుకున్నట్లయితే కార్బన్ మోనాక్సైడ్ అనేది అవుట్పుట్ వచ్చేది. సో దీనివల్ల పొల్యూషన్ కారణమయ్యేది. కాకపోతే వీళ్ళు డెవలప్ చేసిన హైడ్రోజన్ ఇంజిన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఎగ్జాస్ట్ పైప్ నుంచి కేవలం వాటర్ మాత్రమే బై ప్రోడక్ట్ కింద వస్తుంది. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూషన్ అనేది ఉండదు. సో దీనివల్ల పర్యావరణానికి మేలు చేస్తుంది అనమాట. అయితే మనలో చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే హైడ్రోజన్ ఇంజిన్ తీసుకొస్తే కనుక ఐసీ ఇంజిన్ ఇచ్చేంత పవర్ అవుట్పుట్ వస్తుందా లేదా. ఎందుకంటే ఇప్పుడు హైడ్రోజన్ పవర్ ఎంత ఎనర్జీ డెన్సిటీ సరిగ్గా లేకపోతే కనుక ఐసీ ఇంజిన్ పవర్ ఎనర్జీ డెన్సిటీ ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి పికప్ లెవెల్స్ కానీ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కస్టమర్స్ మళ్ళీ మనకి తక్కువ ప్రైస్లో వచ్చినా కూడా హైడ్రోజన్ వాహనాలు కాకుండా ఐసీ ఇంజిన్లో పవర్ ఉంది కాబట్టి దాని మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళు డెవలప్ చేసిన హైడ్రోజన్ ఇంజిన్లో ఉన్న గొప్పతనం ఏమని చెప్తున్నారంటే ఈ పర్టికులర్ ఇంజిన్ దాదాపుగా ఐసీ ఇంజిన్ ఇచ్చేంత పవర్ కానీ అదే పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తుంది, దానికన్నా మించి కూడా ఉంటుందని చెప్పి వీళ్ళ రిపోర్ట్లు అయితే చెప్తున్నారు. ఇక రెండో ప్రశ్న ఏంటంటే ఈ పర్టికులర్ హైడ్రోజన్ ఇంజిన్ ఎక్కడ ఉపయోగించవచ్చు. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ పర్టికులర్ హైడ్రోజన్ ఇంజిన్ని స్టార్టింగ్ ఒక బేసిక్ కార్ లెవెల్ నుంచి పెద్ద పెద్ద ట్రక్కుల వరకు కూడా, మినీ అప్లికేషన్ నుంచి మేజర్ అప్లికేషన్స్ వరకు కూడా కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, నాన్ కమర్షియల్ వెహికల్స్లో వాడుకోవచ్చు. అంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే మేము డెవలప్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళు డెవలప్ చేసిన ఈ ఇన్నోవేషన్ ఒక సైడ్ మాత్రమే. దాంతో పాటుగా వీళ్ళు ఇంకొక ఇన్నోవేషన్ కూడా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మరియు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. మన భారతదేశ మార్కెట్ లో రీసెంట్ గా పెట్రోల్ మరియు గ్యాస్ తో పనిచేసే ఆటోల కన్నా ఎక్కువ సేల్స్ అనేవి ఎలక్ట్రిక్ ఆటో సేల్స్ అనేవి నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు మేజర్ మార్కెట్ వచ్చి ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్ కూడా ఉంది. సో ఈ ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్ లో కూడా ట్రైటన్ ఈవీ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే ఎలక్ట్రిక్ ఆటోలను అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోల యొక్క ప్రత్యేకత ఏంటంటే 150 కిలోమీటర్ల నుంచి అప్ టు 300 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే హైడ్రోజన్ ఆటోలను అయితే వీళ్ళు డెవలప్ చేయడం అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు. అలానే సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కాకుండా ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి ఇంధనం వచ్చి హైడ్రోజన్ మన ఇన్పుట్ కింద ఇవ్వాలి. ఆ ఇంధనం ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ లో రియాక్ట్ అయ్యి పవర్ వచ్చి మనకి మోటార్ కి వెళ్తుంది. అవుట్పుట్ లో కేవలం వాటర్ అనేది లేదంటే వాటర్ వేపర్ అనేది బై ప్రోడక్ట్ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక ఇందులో ఉన్న మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న మేజర్ ఛాలెంజెస్ రేంజ్ అలానే ఛార్జింగ్ టైం. ఆల్రెడీ హైడ్రోజన్ ఇంధనాన్ని మనం ఫాస్ట్ గా రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. కేవలం 4 నిమిషాల్లోనే ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని రీఫిల్ చేసుకోవడం వల్ల మనకి రేంజ్ ఎలాగో ఫాస్ట్గా మనం రీఫిల్లింగ్ చేసుకుంటారు కాబట్టి రేంజ్కి ఇబ్బంది ఉండదు. ఎలాగో ఛార్జింగ్ టైం కూడా రీఫిల్లింగ్ టైమే కాబట్టి కేవలం 4 నిమిషాల్లో అయితే ఫాస్ట్గా అనేది మన రీఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్ కూడా హైడ్రోజన్ కేటగిరీ కింద డెవలప్ చేస్తున్నారు. సో ఈ హైడ్రోజన్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో 175 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక దీంట్లో కూడా మనకి రీఫిల్లింగ్ టైం వచ్చి 4 నిమిషాల్లోనే ఈ హైడ్రోజన్ స్కూటర్లో ఇంధనాన్ని అయితే నింపుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఇంచుమించుగా అదే ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళ 2 వీలర్స్ లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక చివరిగా ట్రైటన్ ఈవీ వాళ్ళు డెవలప్ చేస్తున్న హైడ్రోజన్ ఇంజిన్ కానీ అలానే హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే 2 వీలర్స్ 3 వీలర్స్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి. ప్రజెంట్ అయితే వీళ్ళు ఈ హైడ్రోజన్ ఇంజిన్ ఏదైతే ఉందో దీన్ని అయితే డెవలప్మెంట్ పూర్తి చేసామని చెప్తున్నారు. వీళ్ళు కమర్షియల్ మరియు నాన్ కమర్షియల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వెహికల్స్ తయారు చేస్తున్నారో వాళ్ళతో ఫస్ట్ ఇనిషియల్ గా టైఅప్ అవుదామని ప్లాన్ చేస్తున్నారు. వన్స్ వీళ్ళ కొలాబరేషన్ సక్సెస్ అవుతే కనుక ఇమీడియట్ గా ఈ హైడ్రోజన్ ఇంజిన్ తో పనిచేసే మనకి కార్లు కానీ లేకపోతే ట్రక్స్ కానీ మనం భారతదేశ మార్కెట్ లో అయితే చూడవచ్చు. అలానే హైడ్రోజన్ స్కూటర్స్ కానీ హైడ్రోజన్ ఆటోలు కానీ కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సెటప్ అంతా కూడా ఇన్స్టాల్ చేయాలి. బట్ ఏదేమైనప్పటికీ మన భారతదేశ సంతతికి చెందిన
హిమాంశు బి పాటిల్ గారు స్థాపించిన ఈ ట్రైటన్ ఈవీ సంస్థ త్వరగా వీళ్ళు అనుకున్నట్టుగా హైడ్రోజన్ ఇంజన్స్ అలానే హైడ్రోజన్తో పనిచేసే స్కూటర్స్ దాంతోపాటుగా ఆటోలు మార్కెట్లో తీసుకురావాలని ఆశిద్దాం. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆవిడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.